లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం ప్లస్ స్టేట్ ప్రభుత్వం కలిపి 13,000 ఇవ్వడం జరిగింది. కానీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు దాన్ని 20,000కి పెంచారు. రైతుల కష్టాలను తెలుసుకొని ఆ రైతులకు ఏదో విధంగా సహాయపడాలన్న ఉద్దేశంతో ఎన్డీఏ ప్రభుత్వం ఒక నిర్ణయానికి తీసుకొని రైతు సోదరులకి ఆ ఎలిజిబిలిటీ అయిన ప్రతి ఒక్కరికి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బాగా చేసిందని చెప్తున్నాను. పరంగా చూసుకుంటే ఎట్లా ఉంది? ఓవరాల్గా లాస్ట్ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి పోల్చుకుంటే 100%, 100% బాగా ఉందని చెబుతున్నాం. లాస్ట్ గవర్నమెంట్తో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఈ గవర్నమెంట్ చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజలు కానీ ఏ ఒక్క ఉద్దేశంలో కానీ ఒక రోడ్లైని వ్యవసాయ పరంగా కానీ ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే వర్షం నీళ్ళు రావు అంటున్నాడు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలోనే నీళ్ళు ఇస్తున్నారు. సాగర్ నుంచి నీళ్ళు రిలీజ్ చేయడానికి కూడా డేట్ ఫిక్స్ చేశారు. చాలా బాగుంది. చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి వచ్చిన దగ్గర నుంచి రైతు అనేవాడు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి కానీ ఉద్యోగస్తులకు కానీ అండగా ఉంటాడు. అలాంటి అండగా ఉండేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. అనాది నుంచి కూడా ఈ ప్రభుత్వం ఇలాగనే రైతులను చూస్తూనే ఉంది, ఇప్పుడు చూస్తూనే ఉంది. ఇంతకుముందు 7,000 ఇచ్చేటువంటి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఇవాళ దాదాపుగా దాన్ని డబల్ చేసి, అంటే 14,000 స్టేట్ గవర్నమెంట్ వస్తుంది, 6,000 సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది. టోటల్గా 20,000 మన చంద్రబాబు నాయుడు ఈ సంవత్సరం స్టార్ట్ చేశాడు. ఇవి ఒక్క రైతుకే కాదు, అన్ని వర్గాలకి కూడా చంద్రబాబు గారి గవర్నమెంటు ప్లస్ ఎన్డీఏ ఉంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ 100% అందరికి అనుకూలంగా పథకాలు అందిస్తాం. ఒక్క నిరుపేదలకై చదువుకునే వాళ్ళకి ఆ తల్లి వందనం, పిల్లలకి ఫీజు రింబర్స్మెంటు, తర్వాత ఉద్యోగాలు. ఇప్పుడు ఐటీ పరిశ్రమ దాదాపు ఎంత విస్తరిస్తే అన్ని ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తాయి. ఆ ఐటీ కోసం అంటే తండ్రి కొడుకులు విదేశాలకు వెళ్ళి అనేక కంపెనీలను ఆహ్వానిస్తూ చాలా బాగా చేస్తున్నారు. అవి గనక వస్తే ఆ ఫలాలు ముందు అనుభవిస్తాం. ఇప్పటికిప్పుడు వస్తాయంటే అవి కష్టం. మనం వ్యవసాయం చేస్తాము, ఇప్పుడు విత్తనం వేయంగానే అది పంట చేతికి రాదు, 6 నెలలు పడుతుంది. అలాగనే ఒక కంపెనీ వస్తే 100% ఆ ఫలాలు ఇప్పుడు అందకపోయినా మన భావితరాలకు రాబోయే 5-6 ఏళ్లలో అనేవి రాబోయే పిల్లలకి చాలా ఉపయోగపడతాయి. అనేక సింగపూర్ కానీ అమెరికా కానీ లండన్ కానీ అనేక కంపెనీలు మన దేశానికి తేవడానికి ఐటీ మంత్రిగా చాలా ఇంతకుముందు తెలంగాణలో ఒక కేటీఆర్ని అనుకునేవాళ్ళు, ఒక ఐటీ మినిస్టర్ బాగా చేస్తున్నాడని. కేటీఆర్ని మించాడు ఒక సంవత్సరంలోనే లోకేష్ బాబు. కాబట్టి ఆయన సారథ్యంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్డీఏ కూటమిలో 100% ఐటీ కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగితకి చదువుకున్న బీటెక్ అయిపోయిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా 100% ఉద్యోగాలు తీసుకురావడం అనేది ఎన్డీఏ లక్ష్యం. ఇక ఎన్డీఏ లక్ష్యం ఇప్పుడు ఉన్నది కాదు. తెలుగుదేశం మనం ఇప్పుడే కాదు, చంద్రబాబు గారు చెప్పారు 35 సంవత్సరాల నాడు ఆయన ముందు చూపుతో ఆలోచించాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ అంటే వ్యవసాయం దండగానే ఆయన ఎప్పుడు అనలా. వ్యవసాయం చేస్తే లాసులు వస్తున్నాయి, చదువుకోండి, ఐటీ కంపెనీలు కంప్యూటర్ సృష్టిస్తారంటే ఎగతాళి చేశారు. ఇవాళ ఐటీ కంపెనీ వల్ల ఇతర దేశాలలో అనేక మంది కూడా ఉద్యోగాలు చేస్తూ ఐటీ అంటే ఏంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఏంది, కంప్యూటర్లు అంటే ఏంది, సెల్ ఫోన్లు అంటే ఏందో ఇవాళ అనుభవిస్తున్నాం. కాబట్టి అప్పుడు తరాలకు తెలుసు, ఇప్పుడు తరాలకు తెలియకపోవచ్చు చంద్రబాబు నాయుడే పెట్టాడనేవి. కాబట్టి ఎన్ని గుర్తుపెట్టుకొని తెలుగుదేశాన్ని ఇంకా ఎక్కువ బలపరిచి ఇంకా ముందు రాబోయే రోజుల్లో వ్యవసాయం చేస్తా. ప్రధానంగా వ్యవసాయదారుడు నేను. బ్రహ్మాండంగా ఉంది. 1 ఇయర్ వస్తే 1 ఇయర్లో అన్ని పంటలు బాగానే పండిని. గిట్టుబాటు ధర కొంచెం తగ్గినా కూడా ఆయన కొంచెం పిలిచి గిట్టుబాటు ధర కల్పించి మాకు మిర్చి కానీ పొగాకు కానీ కొనిపించాడు. చాలా హ్యాపీగా ఉంది. రాబోయే రోజులు ఇంకా ముందు బాగా చేస్తాడని మేము అనుకుంటున్నాం. చాలా బాగుంది. ఇది ఈ ఎన్డీఏ కూటమి వల్ల అన్ని వర్గాలకి, ఒక్క రైతుకు కాదు. రైతుకి 20,000 ఇస్తున్నారు, రైతు ఏ కోనా సరిపోవు. కానీ రైతుకి గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతుకి అన్ని రకాలుగా అండగా ఉంటూ ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఒకప్పుడు డ్రిప్ ఇరిగేషన్ చాలా ఇంపార్టెంట్. మరి ప్రకాశం జిల్లాకి వర్షపాతం తక్కువ ప్లస్ వాటర్ తక్కువ. అలాంటి ప్రకాశం జిల్లాకి ఆయన ఫస్ట్ స్టార్టింగ్ చేసిన డ్రిప్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం గవర్నమెంట్. ఈరోజు నేను 3 ఎకరాలు బొప్పాయి వేస్తున్నానంటే నాకు వచ్చేది 1.5 నీళ్లతోటి 3 ఎకరాలు బొప్పాయి వేస్తున్నానంటే ఆ డ్రిప్ ఉండబట్టి 90% నేను 10,000 కడితే 1,00,000 రూపాయలు గవర్నమెంట్ కట్టి నాకు డ్రిప్ ఇస్తుంది. 5 సంవత్సరాలు ఒక పైపు తెచ్చుకోలేకపోయాను డ్రిప్ ఇరిగేషన్ ద్వారా. ఇప్పుడు రాగానే ముందు రైతులకు డ్రిప్ ఇచ్చాడు. అంతకన్నా కావాల్సిందే ఉంది. 10,000తో పాటు నేను 1,00,000 రూపాయలు డ్రిప్ ఆదా చేసుకున్నా. వాటర్ సోర్స్ చేసుకుని 3 ఎకరాలు బొప్పాయి వేసుకున్నా. కమ్మని పంట దిగుబడి వస్తుంది. అంతకన్నా కావాల్సిందేముంది రైతుకి?